హై డియర్ స్టూడెంట్స్, నీట్ యూజీ 2024 ఎగ్జామ్ కూడా అతి కొద్ది రోజుల్లో జరగబోతుంది. ఆల్రెడీ సిటీ ఇంటిమేషన్ అయితే వచ్చింది అండ్ కరెక్షన్ విండో కూడా ఓపెన్ చేశారు, అది కూడా అయిపోయింది. అండ్ ఎలాంటి కరెక్షన్ లేని వారికి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఉన్నవారికి కూడా ఆల్మోస్ట్ మీరు దాన్ని సెట్ చేసుకొని ఉంటారు బహుశా. సో ఎగ్జామ్ అయితే అతి త్వరలో ఉంది అండ్ నెక్స్ట్ ఒక 2-3 డేస్లోనే అడ్మిట్ కార్డ్ రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టా పేజ్ ఉంటుంది. అక్కడ నేను వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను, అక్కడ జాయిన్ అయితే కండి. అండ్ అక్కడ మీరు మెసేజ్ కూడా చేయొచ్చు నాకు, ఏదైనా పర్సనల్గా మీకు గైడెన్స్ కావాలంటే. సో వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తూ ఉంటాను పెయిన్ అకాడమిక్ ఇయర్ లానే. అండ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీది ఏ రీజియన్ అండ్ మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. సో ఈసారి చాలా అప్లికేషన్లు వచ్చాయి, ఒక 3 lakhs దేశం మొత్తం మీద 3 lakhs అప్లికేషన్స్ అయితే పెరిగాయి. దాదాపు ప్రతి స్టేట్లో కూడా పెరిగి ఉంటాయి. తెలంగాణ, ఏపీది నేను నిన్న చేశాను అండ్ ఆ వీడియో చాలా మంది చూశారు. ఏయూ, ఎస్వీయూ, చివరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎందులో అయితే లిస్ట్లో వచ్చిన సీట్ వచ్చిందో అవి చేశాను. అండ్ ఇప్పుడు తెలంగాణ చూద్దాం ఒకసారి. తెలంగాణ చూసినట్లయితే చివరిగా వచ్చినటువంటి 2 కాలేజెస్, అంటే ఇందులో తక్కువ మార్క్స్ వచ్చినా కూడా వచ్చింది అనే 2 గవర్నమెంట్ కాలేజెస్. ఈసారి వచ్చే కాలేజెస్ ఇంకా అవి రాగానే కన్ఫర్మ్ కాగానే వాటిలో ఎక్స్పెక్టెడ్ మనం ఎగ్జామ్ అయ్యాక చూద్దాం. సో ఆల్రెడీ కౌన్సిలింగ్ అయిన దాంట్లో మనకు 2023లో అయితే కొమ్రం భీం అసోబాద్ ఈ మెడికల్ కాలేజీలో లీస్ట్, సో తక్కువ మార్కులు వచ్చిన కాలేజ్ ఇది. ఓసీ 458, బీసీఏ 394, బీసీబీ 447, బీసీసీ 391, బీసీడీ 449, బీసీఈ 441, ఎస్సీ 407, ఎస్టీ 415. అండ్ భూపాల్పల్లి ఇది సెకండ్ లిస్ట్, 461 ఓసీ, బీసీఏ 401, బీసీబీ 451, బీసీసీ 400, బీసీడీ 454 అండ్ బీసీఈ 446 అండ్ ఎస్సీ 409, ఎస్టీ 419. ఈ విధంగా అయితే రావడం జరిగింది. సో మీరు కామెంట్ చేయండి మీది ఏ రీజియన్ అనేది, వాళ్ళకి సంబంధించిన వీడియోస్ చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.